అందరికీ నమస్కారం. సింహరాశి వారు ఈ 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీరు చాలా నష్టపోతారు. ఎందుకంటే మే నెల 19, 20, 21వ తేదీల్లో ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఈ సమయాల్లో ఈ తేదీల్లో ఏం జరగబోతోందో తెలుసుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. కాబట్టి సింహరాశి వారు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. అలాగే మే నెల 19, 20, 21 తేదీల్లో చాలా అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే మీ జీవితంలోని ఈ ఇద్దరు వ్యక్తులు కూడా మిమ్మల్ని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ యొక్క వ్యక్తుల జీవితంలోకి మీరు వెళ్లే ప్రయత్నం చేయకూడదు. అలాగే మీ జీవితంలోకి ఆ వ్యక్తుల్ని తీసుకువచ్చే ప్రయత్నం చేయకండి. మరి సింహరాశి వారి జీవితంలో జరగబోయేటటువంటి ఆ ఆసక్తికరమైన సంఘటనలు ఏంటి అనే విషయాలు ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక ఈ వీడియో మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అనుకుంటే గనక మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే గనక సింహరాశి వారిది స్థిరమైన రాశి. అంటే వారు తమ నిర్ణయాలను బలంగా పట్టుకొని ఉంటారు. సింహరాశి వారు తరచుగా తమని తాము బిజీగా ఉంచుకోవడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొత్త పనులపై కాన్సన్ట్రేట్ చేస్తారు. సింహరాశి వారు ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, సృజనాత్మకత ఇవి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే వీరి జీవితంలో సహజమైనటువంటి లక్షణాలుగా వీరికి ఇవి ఉంటాయి. సింహరాశి వారు ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఎటువంటి పరిస్థితినైనా వీరి జీవితంలోకి రానివ్వండి, లేదా ఎటువంటి సంఘటనైనా ఈ జీవితంలోకి రానివ్వండి, కానీ సింహరాశి వారికి ఉన్నటువంటి ఈ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ గౌరవాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరి కోసమూ త్యాగం చేయరు. దాని మీదనే వీరు బలంగా నిలబడి ఉంటారు. ఇక సింహరాశి వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలుంటాయి. అందుకే వీరు చిన్నతనం నుంచి, అంటే స్కూల్కి వెళ్ళినా, కాలేజ్కి వెళ్ళినా, ఉద్యోగం చేసినా, రాజకీయాల్లోకి వెళ్ళినా, వ్యాపారం నిర్వహించినా కూడా వీరికి నాయకత్వ లక్షణాలు ఉండడం వల్ల స్వతహాగానే వీరిలో ఈ క్వాలిటీ అనేది ప్రత్యేకంగా ఉంటుందండి. ఇక సృజనాత్మకత కూడా సింహరాశి వారికి ఉన్నటువంటి సహజమైన లక్షణం. వీరికి కళల మీద సహజమైనటువంటి ప్రతిభ కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ రాశి వారిది స్థిరమైన రాశి కాబట్టి ఖచ్చితంగా ఏ పరిస్థితుల్లోనైనా సరే ఒక్కసారి నిర్ణయం తీసుకున్నారు అంటే చాలు, వారి నిర్ణయం మీద మంచైనా చెడైనా బలంగా నిలబడతారు. అదేవిధంగా దృఢత్వం అనేది వీరికి ఎంతో మంచి లక్షణం అండి. ఈ యొక్క గుణం వల్ల సింహరాశి వారు నలుగురిలో ఉన్నా కూడా, 40 మందిలో ఉన్నా కూడా ప్రత్యేకంగా నిలబడతారు. వీరికి దృఢమైన నిశ్చయం కలిగిన మనస్తత్వం, వ్యక్తిత్వం ఉంటుందండి. ఖచ్చితంగా వీరు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి కూడా ఈ దృఢమైనటువంటి నిశ్చయం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే సింహరాశి వారు సమయపాలనకి ప్రాధాన్యత ఇస్తారు. ఏదైనా ఒక విషయంలో, ముఖ్యంగా ఏదైనా ఒక సందర్భంలో కానీ, ఒక పరిస్థితుల్లో కానీ ఎవరికైనా ఎక్కడికైనా వస్తాను అని మాటిస్తే మాత్రం ఆ సమయానికి ఖచ్చితంగా వాళ్ళు అక్కడికి చేరుకొని తీరతారనమాట. అంత చక్కని సమయపాలనని సింహరాశి వారు పాటిస్తూ ఉంటారు. అలాగే భాగస్వామి పట్ల, ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల చాలా రక్షణగా, అంకిత భావంతో ఉంటారండి. ఇది వీరిలో ఉన్నటువంటి మరో ప్రత్యేకమైన లక్షణంగా పరిగణించవచ్చు. ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణాల వల్ల సింహరాశి వారు ఉన్నత స్థాయిలో చేరుకుంటారు. మరి ఇటువంటి సహజమైన మంచి లక్షణాలు ఉన్నటువంటి మే నెల ఈ సింహరాశి వారికి మే నెలలో 19, 20, 21వ తేదీల్లో మాత్రం కొంత సంభవం అయితే జరగబోతుంది. అది కూడా ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని కావాలని మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. మరి వారు ఎవరో కాదండి, మీరు ఉద్యోగం చేస్తే మీ సహోద్యోగులు, అందులోనూ ప్రత్యేకంగా మీ చుట్టూనే ఉండేవారు. లేదు మీరు వ్యాపారం చేస్తుంటే గనక మీ వ్యాపారంలో భాగస్వామి అని చెప్పడానికి బాధగా ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ విషయంలో మీరు నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే వీరు మిమ్మల్ని ఎప్పటి నుంచో మోసం చేయాలని సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే మే నెల 19, 20, 21 తేదీల్లో మీ యొక్క గ్రహస్థితి అనేది తగ్గుతుంది. అంటే మీ గ్రహ బలం అనేది కాస్త సన్నగిల్లుతుంది సింహరాశి వారికి.
ఈ కారణం చేత ఈ రాశి వారి మీద ఎప్పటి నుంచో పగ పెట్టుకున్నటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఈ సమయంలో మిమ్మల్ని కూలదొయ్యడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మీరు వారికి ఆ అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి. కాబట్టి మీరు మొదటి నుంచి కూడా మీరు ఏదైనా వ్యాపారంలో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, విద్యార్థులైనా, లేదంటే జీవితంలో మీ కుటుంబ సభ్యులైనా కానివ్వండి, ఎవరికైనా సరే కానివ్వండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీ జీవిత భాగస్వామి మీ కన్న తల్లిదండ్రులకు తప్ప మీ వ్యక్తిగత వివరాలను ఇంకెవరితోనూ పంచుకోకుండా ఉంటేనే మంచిది. స్నేహితుల్లో కూడా మీ చిన్నతనం నుంచి మీతో పాటు ఉంటూ, మీ శ్రేయోభిలాషిలాగా ఉంటూ, మీ యొక్క జీవితాన్ని ఒక అండగా రక్షణగా ఉన్నటువంటి వ్యక్తులను తప్ప నిన్న మొన్న పరిచయమైన వ్యక్తులు, లేదంటే మీకు సంబంధించిన వారు ఎవరినో పరిచయం చేయడం, ఇలాంటి వ్యక్తులని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు. కాబట్టి కుటుంబంలో అయితే గనక మీ బంధువుల్లో మీ తల్లిదండ్రి తరఫు నుంచైనా కానివ్వండి, లేదంటే మీ భార్య అత్తమామల తరఫు నుంచైనా కానివ్వండి, ఇటీవల కాలంలో పరిచయమైన వ్యక్తులని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడానికి వీల్లేదు. ఈ విషయం మీరు జ్ఞాపకం పెట్టుకోండి. సాధారణంగా సింహరాశి వారు కాస్త ముక్కుసూటితనంతోనే వ్యవహరిస్తూ ఉంటారు. ఈ గుణం అనేది మిమ్మల్ని చాలా వరకు నిలబెడుతుంది. కాకపోతే కొన్ని సందర్భాలలో మీ యొక్క గ్రహస్థితి అనేది సన్నగిల్లడం వల్ల, శని ప్రభావం అనేది ప్రతికూలంగా ఉండడం వల్ల మీరు కాస్త మొహమాటానికి గురవుతారు. ఈ మొహమాటం అనేది మీకు అస్సలు సరిపడదండి. మీ సహజమైన లక్షణం ఏదైతే ఉందో దాన్నే మీరు నమ్ముకోండి. ఖచ్చితంగా ఇటీవల కాలంలో 1 సంవత్సరం లేదా అంతకన్నా తక్కువ సమయంలో మీకు ఎవరైతే పరిచయం అయ్యారో వారిని నమ్మడానికి అస్సలు మీరు సాహసించకండి. ముఖ్యంగా మీ వ్యక్తిగత వివరాలు, అంటే మీ బ్యాంకు వివరాలు కానీ, లేకపోతే మీ వ్యాపారానికి సంబంధించిన లొసుగులు కానీ, ఇంకా మీ ఆస్తిపాస్తుల గురించి కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, లేదంటే వేరే ఇంకేదైనా విషయాల గురించి కానీ, ప్రేమ వ్యవహారాల గురించి కానీ, ఈ విధంగా ఏది కూడా బయట పెట్టకండి. ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇదే సరైన మార్గం. కాబట్టి మీరు ఉద్యోగం చేసినా లేదా వ్యాపారం చేసిన, కుటుంబంలో అయినా, విద్యార్థులైనా సరే ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. 2 వ్యక్తులు మీతో పాటు ఎప్పుడూ ఉంటారు. కాకపోతే వారు మీ చిన్ననాటి స్నేహితులు కాదు, మీ చిన్నతనం నుంచి ఉన్న వ్యక్తులు కాదు. ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి. ఇటీవల కాలంలో పరిచయమైన వ్యక్తులకి మీ వ్యక్తిగత విషయాలు పంచుకోవద్దు. ఖచ్చితంగా ఈ 3 తేదీల్లో 19, 20, 21 తేదీల్లో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు మీరు దాదాపు మౌనం పాటిస్తే ఇంకా మంచిది. వారితో ఎటువంటి వాదాలు లేదంటే డిస్కషన్స్ లాంటివి పెట్టుకోకండి. ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించండి. ఆ 3 రోజులు మీరు దైవారాధనలో ఉంటే మరీ మంచిది. కాబట్టి ఈ విషయం జ్ఞాపకం పెట్టుకోండి సింహరాశి వారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు మీకు ఎప్పటికప్పుడు రీచ్ అవ్వాలి అంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ధన్యవాదాలు.